వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ప్రియులారా, పరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కొందనాలు స్తుతులు స్తోత్రం తెలియజేసుకుంటున్నాం. ప్రభువా, నాయన, మహోన్నతుడివి, మహాగణుడివి, మహాశక్తి కలిగినటువంటి దేవుడు తండ్రి, మీకు వేలాదిగా కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటున్నాం. ప్రభువా, అయ్యా నిజమైన తండ్రి, మేము ఎక్కడి వారమో నా ప్రభువా, ఏ విధమైనటువంటి నా ప్రభువా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమో నా తండ్రి, కానీ నా ప్రభువా మీరు మమ్మల్ని నా ప్రభువా యేసుక్రీస్తు ప్రభువా రక్తం చేత నా ప్రభువా కడుపుకొని ఇదిగో నా తండ్రి, మరి మీ మాటలు వినటానికి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటున్నాం. ప్రభువా, మమ్మల్ని సురక్షితంగా పూణే నుంచి ఇక్కడికి నడిపించారు తండ్రి, వందనాలు నా ప్రభువా. ఇక్కడ ఉంటున్నటువంటి ప్రతి బిడ్డను నా ప్రభువా, మరి నా తండ్రి ఉచితానుసారంగా నా ప్రభువా వాడుకుంటున్నందుకు కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటున్నాం. ప్రభువా, అయా దీని దాస్తున్న నా ప్రభువా జ్ఞాపకం చేసుకోండి. మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నా ప్రభువా ఏ మాటలు నా ప్రభువా మాకు అవసరమో నా ప్రభువా ఆ మాటలు మాత్రమే నా ప్రభువా నేను మాట్లాడలాగిన మీ సహాయాన్ని అనుగ్రహించిన నా తండ్రి. నా మాటలన్నిటినీ కొట్టివేయండి నా ప్రభువా. మీ మాటలతో నా ప్రభువా మమ్మల్ని అందరినీ సంతృప్తిపరచమని మిమ్మల్ని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసే పరిశుద్ధ నామమున ప్రార్థన మీకు సమర్పించని వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఓకే ప్రియులారా, కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. ఏంటి అంటే దేవుని యొక్క అభిషేకం లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటిది దేవుడు ఎవరికి ఇస్తాడు, ఎవరిని కరుణిస్తాడు అనేటువంటి కొన్ని విషయాలను మనము ఈరోజు ఆలోచన చేద్దాం ప్రియులారా. ఎందుకంటే బైబిల్లో మనం చదువుతున్నప్పుడు అనేకమైనటువంటి విషయాలని దేవుడు రాయించాడు. రోమిలికి రాసినటువంటి పత్రికలు నేను చదువుతున్నప్పుడు నాకు ఒక విచిత్రంగా డిఫరెంట్గా అనిపించింది ప్రియులారా. ఏంటి అంటే రోమిలికి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే, రోమిలికి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం, ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునిదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటును వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును అని హోషేయలో ఆయన చెప్పుచున్నాడు. పిల్లలు, ఇక్కడ ఈ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ ఏమనుంది అంటే, నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరుగునిదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టను. నిజంగా ఇక్కడ మనం చూసినట్లయితే నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ఆ రోజు దేవుడు ఇజ్రాయేలుని ఎన్నుకున్నాడు. ఇది మనందరికీ తెలుసు, అవునా? ఇజ్రాయేలుని ఎన్నుకొని ఇజ్రాయేలీయులు అన్యులు అనేటువంటి ఒక తారతమ్యం అనేటువంటిది పాత నిబంధన గ్రంథం వరకు ఉంది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇజ్రాయేలీయులని దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు అభిషేకించాడు, వారికి ఏ లోటు లేకుండా చేశాడు. వారు ప్రార్థన చేస్తే పరలోకములో నుంచి మన్నాను కురిపించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అనేకమైనటువంటి అద్భుత కార్యములను ఇజ్రాయేలీల పట్ల దేవుడు చేశాడు. అయితే ఈ ఇజ్రాయేలీలు ఏం చేశారు అంటే, మా దేవుడు మాతో ఉన్నాడు, మాకేంటి తక్కువ అనేటువంటి ఒక గర్వం అనేటువంటిది ఇజ్రాయేలుకు వచ్చింది. ప్రియులారా,
ఇశ్రాయేలుకి ఏమొచ్చిందంటే, ఇదిగో మా దేవుడు మాకేంటి తక్కువ అనేటువంటి దానితో పాటు చేయకూడనటువంటి ప్రతి నీచ కార్యాన్ని కూడా ఇజ్రాయేలుడు చేయటం స్టార్ట్ చేశారు. అంటే అవిధేయత చూపటం స్టార్ట్ చేశారు. దేవునికి వ్యతిరేకంగా నడవటం స్టార్ట్ చేశారు. దేవుడు ఎప్పుడైనా కానీ, దేవుడు ఒక్కటే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు నీతి కలిగినటువంటి న్యాయాధిపతి, దేవుడు పక్షపాతం లేనటువంటి వ్యక్తి. కాబట్టి దేవుడు ప్రతి దానిని చూస్తూ న్యాయం తీర్చేటువంటి వ్యక్తి. మనందరికీ తెలుసు, మనం కూర్చుంటుట దేవునికి తెలుసు, మనం నిలబడుట తెలుసు, మన నోటి మాటలు మన నాలుకకు రాకముందే దేవునికి తెలుసు. కాబట్టి వీటన్నిటిని పరిశీలిస్తున్నటువంటి దేవుడు ఇశ్రాయేలులు ఏ విధముగా గర్వముతోటి, ఏ విధముగా అహంకారముతోటి ఉన్నారో అనే దానిని దేవుడు చూస్తూ, ఇదిగో నేను మిమ్మల్ని నా ప్రజలు అనుకున్నాను కదా, కానీ ఇప్పుడు చెబుతున్నాను, నా ప్రజలు కానటువంటి అన్యులను నా ప్రజలుగా నేను పిలుస్తాను, ప్రియురాలు కానిదైనటువంటి దానిని నేను ప్రియురాలని పిలుస్తాను, నేను వారి దేవుడినై ఉంటాను, వారు నా ప్రజలై ఉంటారు అని దేవుడు అన్యుల గురించి చెప్పడం జరుగుతుంది. ప్రియురా, ఇది ఎందుకు జరుగుతుంది, ఎందుకు చేయబడినది అని మనం చూసినట్లయితే, ఇజ్రాయేలులందరూ గర్వముతో రెచ్చిపోతున్నారు. దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే అదొకసారి ద్వితీయోపదేశ కాండంలో కూడా మనం చూస్తే ప్రియులారా, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 15వ వచనం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 15వ వచనం. యెషూరును కింద మనం చూసినట్లయితే పుట్టినట్లు ఇజ్రాయేలు కొవ్విన వాడై కాలు జాడించును, నీవు కొవ్వి బలిసి మందుడు వైతివి. ఏమంటున్నాడు? ఇజ్రాయేలు, నిన్నెందుకు నేను తృణీకరిస్తున్నానో తెలుసా, నిన్నెందుకు నేను దూరం పెడుతున్నానో తెలుసా, ఇప్పుడు దాకా నిన్ను ఆశీర్వదించానే, ఇప్పుడు దాకా నీ మీద అభిషేకించానే, ఇప్పుడు దాకా నిన్ను నా కుమారుడు అనుకుంటున్నానే, కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నా ప్రియురాలు కానటువంటి దానిని ప్రియురాలని నేను పిలుస్తున్నాను. ఇదిగో అన్యులుగా ఉంటున్నటువంటి వారిని, నా ప్రజలు కానటువంటి వారిని నా ప్రజలని నేను పిలవబోతున్నాను. ఎందుకు అంటే నువ్వు చేసింది ఏంటి అంటే, నీవు కొవ్వు బలిసి మందుడు వైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుడిని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. ఇశ్రాయేలు, నువ్వు చేస్తున్నటువంటి తప్పేంటో తెలుసా? నువ్వు చాలా అహంకారంతో ఉన్నావయ్యా, అహంకారం కలిగినటువంటి మాటలతో నువ్వు మాట్లాడుతున్నావు అని నిజంగా ఇజ్రాయేలు చేసినటువంటి కార్యాలను మనం చూసినట్లయితే ప్రియులారా, మరి ఆ దూడని దేవుడిగా చేసుకొని హోరేబులో ఊరేగించడం అనేటువంటిది మనకు తెలుసు. అదేవిధంగా దాని తర్వాత కూడా మనం చూస్తే అనేకమైనటువంటి బయలుదేవతలకి పూజిస్తూ దేవుడైనటువంటి సర్వోన్నతులైనటువంటి దేవుడిని విడిచిపెట్టి అనేకమైనటువంటి కొత్త దేవతలని పూజిస్తూ వెళ్ళారు ప్రియులారా. అందుకని దేవుడు ఏమంటాడంటే హోషేయ ప్రవక్తని, ఇదిగో నువ్వు వెళ్ళి ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకో అంటాడు. వ్యభిచారిని ఎందుకు పెళ్లి చేసుకోమంటున్నాడు? ఇదిగో చూసినటువంటి వాళ్ళు అంటారు, అరే ఏంట్రా వ్యభిచారిని పెళ్లి చేసుకున్నాను, మామూలుగా మంచోళ్ళు లేరా అంటే, ఈ విధమైనటువంటి ఆ బాధ అనేటువంటిది దేవుడు తన ప్రజలకు తెలియాలని ఆ విధంగా చేశాడు ప్రియులారా. అయితే తర్వాత ఇంకా ఏమంటున్నాడంటే, అదే రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే, 10వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు నేను చెప్పినదేమనగా ఇశ్రాయేలుకి ఏమన్నా తెలియకుందా? అక్కడ అంటున్నాడు, ఇదిగో అక్కడ పైనుంచి కూడా చూసుకుంటే ఇశ్రాయేలులందరికీ నా గురించి తెలుసు, ఇశ్రాయేలులందరికీ నా గురించి తెలుసు. ఇదిగో నేను పంపించాను ప్రవక్తలని, నా గురించి చెప్పమని చెప్పాను, వాళ్ళందరూ చెప్పారు కూడా, వాళ్ళందరూ చెప్పారు. కానీ ఇశ్రాయేలీలు నన్ను నమ్మలేదయ్యా, నన్ను తృణీకరించారయ్యా, నాకు అవిధేయత చూపించారు, గర్వంతో ఇదైపోతున్నారు. కాబట్టి నేనేం చేయబోతున్నానంటే వారి గురించి, ఇదిగో అసలు దానిపైన కూడా మనం చూసినట్లయితే 18వ వచనంలో, ఆయన నేను చెప్పుదేమనగా వారు వినలేదా? విన్నారు కదా, ఇశ్రాయేలులందరూ విన్నారు, దేవుని గురించి ఇశ్రాయేలులందరికీ తెలుసు.
ఈరోజు మనకు కూడా దేవుని గురించి తెలుసు పిల్లలు. క్రిస్టియన్స్, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనకు కూడా దేవుని గురించి తెలుసు. ఆ రోజు వాళ్ళకి తెలుసు. దేవుడు వారి గురించి అంటున్నాడు, వారి స్వరము భూలోకమందంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకు బయలువెళ్ళెను. ఇదిగో నా స్వరము అంతా నాకు ఇశ్రాయేలు ఉన్నంత వరకు నేను పంపించానయ్యా. నా గురించినటువంటి మాటలు వారికి చెప్పించాను, కానీ వాళ్ళు వినలేదు. వాళ్ళు గర్వంతో ఉన్నారు. వాళ్ళ యొక్క కళ్ళు నెత్తికెక్కినాయి. అది మనం ద్వితీయోపదేశకాండంలో చూసినట్లయితే వాళ్ళు బలిసిపోయారు. చూడు, దేవుడు ఎంత పదాన్ని ఉపయోగిస్తున్నాడు. మనకు అది కొద్దిగా తిట్టులాగా ఉండింది, కానీ దేవుడు ఉపయోగించినటువంటి పదం మనం ద్వితీయోపదేశకాండంలో చూస్తున్నాం. అంత అహంకారంతో ఉన్నారయ్యా వాళ్ళు. కాబట్టి మోషే, నువ్వు ఒక మాట రాయి, జనము కాని వారి వలన మీకు రోషం పుట్టిస్తాను. ఇదిగో ఇశ్రాయేలులారా, మేము యోధులము, మేము గొప్పవారము, మాకు దేవుడు ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు కదా. ఇదిగో అన్యులు, వాళ్ళకేమీ లేదు, వాళ్ళకి తక్కువ, వాళ్ళంతా అజ్ఞానులు, అవివేకులు, తృణీకరించబడిన వారు అని అన్యుల గురించి మీరు అనుకుంటున్నారు కదా. ఇదిగో జ్ఞాపకం పెట్టుకోండి, జనము కారు అని ఎవరి గురించి అయితే మీరు అనుకుంటున్నారో వారి వలనే మీకు రోషం పుట్టించబోతున్నాను. ఇంకేమంటున్నాడు కింద, అవివేకమైనటువంటి జనము వలన మీకు ఆగ్రహం కలగచేతును. అవివేకమైనటువంటి జనం మీరు అనుకుంటున్నారు కదా, అన్యులని నేనే గొప్ప అనుకుంటున్నారు కదా. ఇదిగో అవివేక జనమైనటువంటి అన్యుల చేత మీకు ఆగ్రహాన్ని పుట్టించబోతున్నాను, మీకు కోపాన్ని పుట్టించబోతున్నాను. ఎందుకంటే మీరు చేసింది ఏంటో తెలుసా, నాకు కోపాన్ని పుట్టించారు, నాకు ఆగ్రహాన్ని పుట్టించారు, నాకు అవిధేయత చూపించారు, నన్ను అంటే గర్వముతో మీరు ఇదైపోతున్నారు మీ యొక్క ప్రవర్తన చూస్తే అని ఇశ్రాయేలుల గురించి దేవుడు ఎంతగానో బాధపడుతూ వారి మీద అప్పటి వరకు ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని, వాళ్ళే కదా దాని ప్రజలు అనుకుంటున్నాడు అప్పుడు దాకా, ఇశ్రాయేలులే నా ప్రజలు అనుకుంటున్నాడు కదా. ఇప్పుడేమంటున్నాడు, ప్రజలు కానటువంటి వారి వలన మీకు ఆగ్రహం పుట్టిస్తాను, అవివేకమైనటువంటి జనం వలన మీకు కోపాన్ని తెప్పిస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆశీర్వాదం అనేటువంటిది, ఇప్పుడు అభిషేకం అనేటువంటిది ఇది మీ దగ్గర నుంచి వారి దగ్గరికి వెళ్ళిపోతుంది. నిజం, దేవుడు మనకి కొన్నిసార్లు ఆశీర్వాదాలు ఇస్తే, కొన్నిసార్లు మనల్ని స్పెషల్గా తన యొక్క మైండ్లో, కనుదృష్టిలో, తన యొక్క ప్రణాళికలో మనల్ని ఉంచుకుంటే మనం ఒక్కొక్కసారి పొగరుతో కావచ్చు, అహంకారంతో కావచ్చు, నాకేముందిలే అని కావచ్చు, మనం తృణీకరిస్తాం పిల్ల. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, అప్పటి వరకు ఉన్నటువంటి మన ఆశీర్వాదాలను తీసి దీనులైనటువంటి వారి మీదకి దానిని మరలుస్తాడు పిల్లలు. ఇది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒకటి మనం సంపాదించుకున్న తర్వాత దానిని నిలబెట్టుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనము వెంటనే మనకేమనిపించింది అంటే, నేను దేవుని దృష్టిలో ఉన్నాను, నేను ఆశీర్వదించబడుతున్నాను, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడు, వెరీ గుడ్, మంచిదే, వెరీ గుడ్, దానికి ఏం కాదనం. అప్పటి వరకు మనం విధేయతతోనే ఉంటాం. దేవుడు మనల్ని ఒక కనుదృష్టితో ఉంచి మనల్ని ఆశీర్వదిస్తూ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కానీ పాయింట్ ఏంటంటే మనం ఏం చేయాలి, ఇశ్రాయేలులాగా ఉండకూడదు. మనము దానిని నిలబెట్టుకోవాలి. దినదినము దినదినము ఆ ఆశీర్వాదాన్ని మనం ఏం చేయాలి, అభివృద్ధి చెందించుకోవాలి. అంటే ఆయన యొక్క కాపుదలని మనం దినదినము దినదినము ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. కానీ అలా కాకుండా ఇశ్రాయేలులు ఏం చేశారంటే వాళ్ళ యొక్క గర్వం వలన దానిని తృణీకరించేశారు. కాబట్టి దేవుని యొక్క కోపం వారి మీద రగులుకొని దేవుడు ఏం చేయాలనుకోండి, వీరికి బుద్ధి చెప్పించడానికి అన్యులైనటువంటి వారి మీదకి తన ఆశీర్వాదాన్ని కుమ్మరించి వారి వలన వీరికి బుద్ధి చెప్పించే విధంగా దేవుడు చేస్తున్నాడు. అదే కింద కూడా అంటున్నాడు చూడండి, ఇది మనం ద్వితీయోపదేశకాండంలో చూస్తాం. మోషే చెప్పుచున్నాడు అని ఇది ముందుగానే ప్రవక్తలు రాయించారు. అది మనం ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం. ప్రియులారా, వారు దైవము కాని దాని వలన నాకు రోషం పుట్టించారు. ఇదిగో ఇశ్రాయేలులారా, మీరేం చేశారు తెలుసా, సర్వశక్తుడైనటువంటి నేను,
సృష్టిని కలగజేసినటువంటి నన్ను, ఇదిగో నేను మిమ్మల్ని ఐగుప్తులో నుంచి కానానికి తీసుకొచ్చి అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేస్తే ఆ ఫరో ఐగుప్తుకి ముచ్చమటలు పట్టిస్తే, వాళ్ళ యొక్క ప్రథమ కుమారుల మొత్తాన్ని చంపేస్తే, వాళ్ళ యొక్క నీళ్ళను మొత్తం అగ్ని రక్తమడుగులుగా మార్చేస్తే, మీకు ఎదురుగా ఉన్నటువంటి ఎర్ర సముద్రాన్ని కూడా చీల్చి పంపిస్తే మీరేం చేశారు తెలుసా? దైవము కాని దాని వలన నాకేం చేశారు? రోషం పుట్టించారు. దైవము కాని దానిని మీరు పూజించారు. నిజమే, మనం కూడా మన యొక్క జీవితాలలో మనం ఆలోచించుకోవాలి. దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాం? దైవం కానటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నామా? దైవం కానటువంటి దానికి గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తున్నామా? మన సమయాన్ని దేని కొరకు ఎక్కువ వెచ్చిస్తున్నాం అనేటువంటిది మనం ఆలోచించాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, చదవక, వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి, తమ వ్యర్థ ప్రవర్తనల వలన నాకు ఆగ్రహము పుట్టించిరి. కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టింతును, అవివేక జనము వలన వారికి కోపం పుట్టింతును. చూడండి, దేవుడు ఎంతగా కోపడుతున్నాడు. నిజమే, దేవుని యొక్క మాటలు చాలా ఇదిగా ఉంటుంది. నువ్వు దేనిని విత్తుతావో దానినే కోస్తామంటాడు దేవుడు. అవునా? నువ్వు ఏది చేస్తావో అదే నీ నెత్తి మీదకి వచ్చింది అంటాడు. కాబట్టి మనం అన్నిటినీ ఆలోచిస్తే మనం ఏది చేస్తామో దేవుడు అదే మన మీదకి, మన నెత్తి మీదకి తెప్పిస్తాడు పిల్లలు. ఇది ఎప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఇదిగో మీరు నాకు రోషం పుట్టించారు కదా, దేవుడు కాని దాని వల్ల నాకు రోషం పుట్టించారు కదా. ఇదిగో మీరేమనుకుంటున్నారు? వాళ్ళు అన్యులు, వాళ్ళు వేస్ట్, అవివేక జనం, వాళ్ళు ఏ పేర్లు పనికిరారు అని అనుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను చేయబోతుందని తెలుసా? వారి వలనే మీకు రోషం పుట్టిస్తాను, వారి వలనే మీకు ఆగ్రహం పుట్టిస్తాను అని దేవుడు చెబుతున్నాడు పిల్లలు. ఇంకా దాని కింద వచ్చినాన్ని కూడా మనం చూస్తే, రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం మనం చూసినట్లయితే 20:21, రోమిలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 20:21. మరియు యెషయా తెగించేలాగా చెబుతున్నాడు, నన్ను వెతకని వారికి నేను దొరికితిని. ఏంటి? నన్ను వెతకలేదు అన్యులు నన్ను వెతకలేదు, కానీ నేను వారికి దొరుకుతున్నాను. ఎందుకంటే మీ గర్వపు చేష్టల వలన, మీ యొక్క అహంకారపు బుద్ధి వలన, మీ యొక్క కన్నులు ఆకాశం వైపు కంటే ఎక్కువగా ఉండటం వలన అని చెబుతున్నాడు. నన్ను వెతకని వారికి నేను దొరికితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతే. నన్ను విచారింపని వారికి అసలు నా గురించి వాళ్ళు విచారించలేదు, నన్ను గురించి వాళ్ళు వెతకలేదు. అటువంటి వారి దగ్గరికి దేవుడు వెళ్ళాల్సిన పని ఏంటండి? ఎందుకంటే తను ఎవరైతే నా ప్రజలు అనుకున్నారో వారు ఏం చేశారు? దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నన్ను వెతకనటువంటి వారి దగ్గరికి నేను వెళతాను, నన్ను విచారించినటువంటి వారి దగ్గరికి నేను వెళతాను, వారి దగ్గరికి వెళ్ళి నా శక్తి సామర్థ్యం ఏంటో చూపిస్తాను. వాళ్ళు అంటారు, ప్రభువా నువ్వే మా దేవుడివి అని వాళ్ళు కీర్తిస్తారు, వాళ్ళు నన్ను పొగుడుతారు. మీరు కాదయా, మీరు ఇప్పటి వరకు చూస్తున్నారు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూశారు, ఎన్నో మేలులను చూశారు, కానీ మీరు ఆ విధేయత అనేటువంటిది మీలో ఉండటం లేదు అని దేవుడు ఇజ్రాయేలు పట్ల బాధపడుతూ వారి మీద ఉన్నటువంటి ఆశీర్వాదము, అభిషేకము, వారిని ఏ విధముగా కాపాడుకుంటూ వచ్చాడో దానిని అలా తీసుకువెళ్ళి దీనులైనటువంటి అన్యుల మీదకి కురిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే దేవుడు అహంకారుల్ని, గర్విష్ఠులని అస్సలు ఇష్టపడడు. మనందరికీ తెలుసు సాతాను ఏమనుకుంది? ఇదిగో దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చించుకుంటాననుకుంది. ఆకాశ నక్షత్రాలకు పైగా అంటే దానికి గర్వం వచ్చేసింది. దేవుని పిల్లలకు పైగా, దేవునికి పైగా నేను హెచ్చించుకోవాలి, గర్వం, అహంకారం వచ్చేసింది. దేవుడు ఒక్క తొక్కితే పోయి పాతాళంలో పడ్డది. అవునా? కాబట్టి దేవుడు అహంకారం అనేటువంటి దానిని, గర్వము అనేటువంటి దానిని దేవుడు సహించడు. మనందరికీ తెలుసు, అష్షూరు సన్హరీబు వస్తాడు.
ఎక్కడికి? హిజ్కియా దగ్గరికి వస్తారు. హిజ్కియా దగ్గరికి వచ్చి ఇదిగో చూతారు. హిజ్కియా ప్రజలందరినీ, ఆ యొక్క యూదుల ప్రజలందరినీ పిలిపించి, ఇదిగో మీ హిజ్కియా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, నేనేమనుకుంటున్నావు, అన్ని దేశాలని నాశనం చేసుకుంటూ వచ్చాను, ఆ యొక్క హమాతు దేవత ఏమైంది, వాళ్ళ దేవత ఏమైంది, ఏ దేవత ఎవరిని రక్షించలేకపోయింది, మీ దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడని నువ్వు అనుకుంటున్నావా? ప్రజలారా, మీ యొక్క రాజు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, మీ దేవుడు మిమ్మల్ని రక్షించలేడు. వాళ్ళకి దేవుడు లేరా? వాళ్ళని ఏమన్నా రక్షించారా? ఏమనుకుంటున్నాం మా కండబలం, ఏమనుకుంటున్నాం మా యొక్క సైన్యం, ఏమనుకుంటున్నాం మా రౌతులు, ఏమనుకుంటున్నాం మా గుర్రాలు అని వెర్రబిగుతూ ఆ సన్హరీబు ఆ యొక్క యూదుల సామ్రాజ్యంలోనికి వచ్చి ఆ వాగ్దాడి చేస్తా ఉన్నారు ప్రియుల. అప్పుడు హిజ్కియా వెళ్ళాడు, ఆ పత్రిక ఒకటి పంపిస్తే ఆ పత్రిక తీసుకువెళ్ళాడు, ఆ మందిరంలోకి తీసుకువెళ్ళాడు, చూశాడు, చదివాడు, ప్రార్థన చేశాడు. ఈలోపు యెషయా కూడా వచ్చి చెప్పాడు. యెషయా కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. యెషయా కూడా చెప్పాడు, ఇదిగో ఏ విధముగానైతే అతను అహంకార బుద్ధి కలిగి మాట్లాడుతున్నాడో గుర్తుపెట్టుకో హిజ్కియా, వాడు అసలు నీ రాజ్యంలోనికే రాడు అన్నాడు. వాడు అసలు నీ నేల కూడా తొక్కడు, వాడు అటు నుంచి అటే పారిపోతాడని చెప్పాడు. అన్నట్లుగా 185,000 మంది ఆ రోజు కుప్పకూలిపోయారు, చచ్చిపోయారు, చెమటలు పట్టిపోయి అశ్షూరు రాజుకి వెళ్ళిపోయి తిరిగి వెళ్ళిపోయాడు. తన దేవతకు మొక్కుంటున్నప్పుడు వాళ్ళ కుమారులే వచ్చి వాడికి చంపేసేసారు, అతను చంపేసేసారు అశ్షూరు రాజు. అతని గురించి కూడా మనం చూస్తే అసలు దేవుడు ఎందుకు ఇజ్రాయేలుని శిక్షించి యూదులను ఎందుకు కాపాడాడు అంటే, అప్పటికి ఇజ్రాయేలు వెళ్ళిపోయారు చెరలోనికి. అప్పుడు ఇజ్రాయేలీలు అశ్షూరు చెరలోనే ఉన్నారు. యూదుల దగ్గరకు వచ్చేసరికి యూదులను ఎందుకు కాపాడాడు అంటే, యూదుల యొక్క విధేయత ఉంది, ఇజ్రాయేలుల యొక్క అవిధేయత ఉంది. కాబట్టి ఇజ్రాయేలులను అప్పచెప్పాడు, యూదులను అప్పచెప్పకుండా ఏం చేశాడు? కాపాడాడు. అప్పుడు కూడా ఒక మాట అంటాడు చూడు, అది మనం ద్వితీయోపదేశకాండంలో చూస్తే, అసలు వాళ్ళకి ఇచ్చింది అధికారం ఎవరు? వాళ్ళకు కూడా దేవుడే కదా ఇచ్చింది. వారికి కూడా అశ్షూరు రాజు కూడా అధికారం ఎవరు ఇవ్వాలి? ఆకాశం అందున్నటువంటి దేవుడే ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 26, 27 వచనాలను మనం చూస్తే, వారిని దూరముగా చెదరగొట్టెదను, వారి పేరు మనుషులను లేకుండా చేసితుడు అనుకుంటును. ఇశ్రాయేలీయుల గురించి చెబుతున్నాడు, యూదుల గురించి. ఇదిగో మీ పేరు అసలు లోకంలో లేకుండానే చేద్దాం అనుకుంటున్నాం. వారి విరోధులు నిజము గ్రహింపకుందరేమో, వారి విరోధులైనటువంటి అశ్షూరు రాజులు నిజం గ్రహింపకుందరు. ఏమనుకుంటారంట వాళ్ళు? ఇదంతయు యెహోవా చేసినది కాదు, మా బలము చేత వారిని గెలిచితిమి అని వారు అనుకుంటురేమో. ఇదిగో ఏమంటున్నాడు, అసలు వాళ్ళకు కూడా అంత అధికారం ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఆ యూదులను కూడా వాళ్ళ మీద చెర చేయలేదంటే, ఈ అశ్షూరు రాజులు అనుకుంటారు ఇది యెహోవా చేసినది కాదు, ఇది మా బలము, మా యొక్క అంగబలము, మా యొక్క రౌతులు, మా సైన్యము, కాబట్టి మేము దీని వలన సామ్రాజ్యాన్ని జయించాము, దీని వలన ఇశ్రాయేలీయులు యూదుల మొత్తాన్ని సమూల నాశనం చేశాము అని వాళ్ళు అనుకుంటారని. మరలా అది కూడా గర్వమే కదా. దేవుడు ఎవ్వరిని కూడా గర్వపడితే ఎవ్వరిని విడిచిపెట్టడు పిల్ల, ఎవ్వరిని విడిచిపెట్టడు. కాబట్టి అంటున్నాడు, ఇదంతయు యెహోవా చేసినది కాదు, మా బలము చేత వారిని గెలిచితిమని వారు అనుకుందురేమో. విరోధి గర్వములకు భయపడి చెదరగొట్టలేదు. చూసారా, విరోధి గర్వానికి ఏమనుకున్నాడు దేవుడు? కానీ వదిలేసేద్దాం, ఇజ్రాయేల్ యూదులు కొద్దిగా ఛాన్స్ ఇద్దాం, వీడికి అధికారం ఇస్తే వీడేం చేస్తున్నాడు, వీడు కూడా ఇదిగో నా వల్లనే, ఇది యెహోవా చేసినది కాదు, ఇది దేవుడి వలన వచ్చినది కాదు అని వాళ్ళు ఈ విధంగా చెప్పుకుంటారు అని ఏం చేశాడు? వాళ్ళకు కూడా అంత అవకాశం ఇవ్వకుండా ఆ పొలిమేరలోనే 185,000 మందిని చంపేసి వాళ్ళని తిరుగుముఖం పట్టించేశాడు. ఇప్పుడు మనందరికీ తెలుసు నెబుకద్నెజర్ రాజు కూడా అంటాడు, ఇదిగో నా బలము వలన, నా అధికారము వలన, నా రాజ్యమును నేను స్థాపించితిని. ఏమంటున్నాడు? నా అధికారం, నా రాజ్యం. చూడండి దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 4
4వ అధ్యాయం 30వ వచనం. రాజు నోట ఈ మాట వినగా 4వ అధ్యాయం దానియేలు గ్రంథం 30వ వచనం. రాజు బబులోనును ఈ రాజు నోట ఈ మాట వినగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. 31 నేను చదువుతుంది. ఓకే, మంచిది. 30 నుంచి నేను చదువుతాను. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణమును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకొనెను. కాబట్టి దేవుడు నీలో నువ్వు అనుకున్నా ఆయనకు పసిగడతాడు, వేరే వాళ్ళతో చెప్పినా ఆయనకి తెలిసిద్ది. అవునా? దేవుని దగ్గర మనం ఏది కూడా మరుగు చేయలేం. కాబట్టి తనలో తాను అనుకుంటున్నాడు, ఏంటి? నా మహా అధికారము నా మహాబలము వలన నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరమును నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకొనగా రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. చూసారా? నా అనేటువంటిది వస్తే అది అన్యులైనా సరే, యాజకులైన ప్రవక్తలైనా సరే, పిల్ల ప్రవక్తలు కూడా 2 ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. ఎవరైనా సరే దేవుడు ఒప్పుకోట్ల. మన బైబిల్లో చూస్తే నా అనేటువంటి వస్తే ఎవరైనా సరే దేవుడు ఒప్పుకోవటం లేదు పిల్ల. ఎందుకంటే మనము నా అనటానికి మనం అర్హత చెందినటువంటి వారు కాదు. మన బ్రతుకులు ఎలాంటివో మనకు తెలుసు. మట్టి నుంచి చేయబడినటువంటివి. దేవుడు మనలోనికి ఆత్మను పంపిస్తే భూమి మీదకి వచ్చాం. దేవుడి యొక్క స్వహస్తాలతో మన అవయవ నిర్మాణం జరిగింది. అప్పటికి పుట్టిన తర్వాత ఏమన్నా పరిశుద్ధులుగా బ్రతుకుతున్నామా? లేదు. మనందరము పాపము చేతను అపరాధముల చేతను చచ్చిపోయినటువంటి వారము. సరే, మన బలము చేత, మన అధికారం చేత, మన కులము చేత, మన రాజకీయం చేత, మన డబ్బు చేత ఏమన్నా పరలోకాన్ని సంపాదించుకోగలమా? మన పాపాన్ని పోగొట్టుకోగలమా? దేని వలన కాదు. అది యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా మాత్రమే. కాబట్టి నా అని చెప్పడానికి మనం దేనికి ఎక్కడ కూడా అర్హత పొందినటువంటి వారము కాదు. గొప్పగా వాడుకున్నటువంటి దైవజనుని సహితం నా అని అంటే వారికి శిక్ష వేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అది 2 ఎగ్జాంపుల్ తర్వాత చూద్దాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నా బలాతిశయము నా ప్రభావము చేత నా రాజధాని నగరమును నేను కట్టింతును అని అనుకొనగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చి, ఇదే నీకు ప్రకటన నెబుకద్నెజరు, నువ్వు జ్ఞాపకం చేసుకో. అసలు నీకు అధికారం ఇచ్చి ఎవరనుకుంటున్నావు? అది నువ్వు మర్చిపోయావు కదా అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయాను, తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నువ్వేమనుకుంటున్నావు? నేను రాజుని, నేను చెబితే ఏదైనా జరిగింది, ఇదిగో అందరూ నా యొక్క పళ్ళకు మోస్తారు అని నువ్వు అనుకుంటున్నావా? ఎవరైతే మోస్తారని నువ్వు అనుకుంటున్నావో వాళ్ళు నిన్ను తరుముతారు. నువ్వు అడవిలో ఉండాలి, మంచు నీ మీద పడుతుంది, ఆకాశ పక్షులు ఈకలు ఎలా అయితాయో అలా నీ వెంట్రుకలు అయిపోతాయి. నువ్వు దిక్కులేనటువంటి వాడుగా ఆ యొక్క అడవులలో తిరుగుతావు, అరణ్యంలో ఉంటావయ్యా. అసలు నీకు అధికారం ఇచ్చింది ఎవరనుకుంటున్నావు? నీకు అధికారం ఇచ్చింది నేను అని తెలిసేదాకా నువ్వు అక్కడే ఉంటావు అన్నాడు. చూడాలి, అదే మనం ఇక్కడ అంతా చూస్తాము. తెరమెదరు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయవచ్చు, పశువుల వలె గడ్డి మేసిదవు, సర్వోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉండి తానెవరికి దానిని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకొని వరకు 7 కాలంలో. ఏంటి ఇప్పుడు నువ్వు తెలుసుకోవాలది నిజమే. ఇది మనందరం తెలుసుకోవాలి. నా అని మనం చెప్పటానికి నా అధికారము, నా బలము, నా కుమారుడు, వీటన్నిటినీ అంటే ఇది అంత దేవునికి మనం ఆపాదించాల్సిందే తప్ప నా కష్టార్జితం వలన నేను కుటుంబాన్ని లాక్కొచ్చానని చెప్పడానికి కూడా అర్హత లేదు. ఇప్పుడు ఇలా మనకి నిజం ఆ మాట చెప్పడానికి కూడా. ఎందుకంటే మనలో కష్టపడినటువంటి తల్లిదండ్రులు ఎంతోమంది ఉండొచ్చు, కానీ దేవుని యొక్క శక్తి ఇవ్వకపోతే, దేవుడు ఆయుష్ ఇవ్వకపోతే మనం ఏం కష్టపడతాం చెప్పండి?
చాలామంది అంటుంటారు, నేను కష్టపడ్డానండి, మనవళ్ళని మనవరాలని ఇంతమందిని చేశానండి, అంతమంది సంతానం అండి. అది మానవరీత్యా వినటానికి సబబుగానే ఉంటుందేమో, కానీ దేవుని దృష్టికి అది సబబుగా ఉండదు. ఎందుకంటే ఏముందయ్యా అనేది అంటాడు. ఏముంది చెప్పు? నువ్వు పీల్చుకునే గాలి నువ్వేమైనా చేసుకున్నావా అంటాడు. నువ్వు తాగుతున్న నీరు నువ్వేమైనా చేసుకున్నావా అంటాడు. మన దగ్గర డబ్బులు ఉండొచ్చు పిల్లలు, కొన్నిసార్లు అమ్మేవాడి దగ్గర ఉండడు. మంచినీళ్ళు కావాల్సి వచ్చింది అనుకోండి, ట్రైన్లో వెళ్తూ ఉంటాం అర్ధరాత్రులు ఫర్ ఎగ్జాంపుల్, పగులు అంతా తిరుగుతూ ఉంటారు, కొనుక్కుంటాం, అయిపోయింది ఫర్ ఎగ్జాంపుల్, రాత్రి బాగా దెబ్బకైతున్నాయి, డబ్బులు ఉంటాయి కొనటానికి, కొనేవాడు ఉంటాడు, అమ్మేవాళ్ళు ఉంటారు, అవునా? అట్లానే అన్నం పరిస్థితి కూడా ఒక్కొక్కసారి అలానే ఉంటుంది. మనం అనుకుంటాం కానీ దేనిని మనం నిష్ప్రయోజకులమే. శిష్యులు చదువుతారు యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి, అయ్యా మా విశ్వాసాన్ని అభివృద్ధి చెందించయ్యా అని అడుగుతారు. సరే విశ్వాసాన్ని అభివృద్ధి చెందిస్తాను, కానీ మీరేం చేయాలంటే అసలు మీరు చేసిందంతా చేసి ఒక ఉపమానం చెబుతాడు అనమాట. అక్కడ ఒక దాసుడు ఉన్నాడు. దాసుడు నుండి అతను యజమానుడు ఆ పనంతా చేశాడు. యజమానుడు వచ్చిన తర్వాత యజమానుడికి అన్నం పెట్టమంటాడు. ఇదంతా చేసిన తర్వాత తినమంటాడు. కనికరిస్తాడా? కనికరించడు కదా. ఆయన పనే దాసుడు కదా. అన్నీ చూడాలి, యజమానుడికి భోజనం పెట్టాలి, అన్నీ చేసిన తర్వాత కనికరం ఉండదు. అంటే చేయవలసిందంతా మీరు కూడా చేయవలసిందంతా చేసి ఏం చెప్పాలో తెలుసా? మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినదే చేశామని మీరు చెప్పాలి తప్ప మీరు అంతకు మించి చెప్పడానికి వీలు లేదంటాడు. అంత కష్టపడ్డాడు మరి, అంత కష్టపడి శిష్యుడు, లేకపోతే శిష్యుడు పక్కన పెడతాం, దాసుడు. మన దగ్గర ఉన్నటువంటి దాసుడు మనం ఏం చేస్తాం? దాసుడు పెట్టుకుంటే పని చేయించడానికి, అవునా? మనము కూడా ఏంటి? నిష్ప్రయోజకులమైన దాసులమైన దేవుడి దృష్టిలో. కాబట్టి నిష్ప్రయోజకులమైనటువంటి దాసులను మనం ఉప్పొంగటానికి కానీ, ఇది నాది అనేటువంటి గర్వం కానీ అది మనలోనికి రావడానికి వీలు లేదని చూద్దాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీవు అది గ్రహించేటువంటి వరకు నువ్వు 7 కాలంలో నీవు అక్కడ ఉంటావు అన్నాడు. ఎప్పుడైతే గ్రహిస్తాడో, అదంతా తర్వాత మనం చదువుకుందాం, ఎప్పుడైతే గ్రహిస్తాడో అప్పుడు నెబుకద్నెజరు ఒక సాక్ష్యం చెబుతాడు. 37వ వచనం ప్రియులారా, లేక 36 నుంచి, ఆ సమయమందు నా బుద్ధి మరలా నాకు వచ్చెను, నా ఘనతయు నా తేజస్సును నాకు కలిగెను, నా మంత్రులను అధిపతులను నా యొక్క ఆలోచన చేయవచ్చిరి, నా రాజ్యము నాకు స్థిరపడగా నేను మరి ఎక్కువ ఘనత పొందితిని. ఎందుకు? ఇది దేవుని వలన కలిగింది అని తెలుసుకున్నాడు. అప్పుడు మరలా దేవుడు అరణ్యంలో నుంచి తీసుకొచ్చి మరలా రాజు సీటు మీద కూర్చోబెట్టాడు అన్నమాట. ఇది చెప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది పిల్లరా. ఒకసారి అధికారం పోయిన తర్వాత మళ్ళీ అధికారం రావడం ఎంత కష్టం చెప్పండి. అసలు ఒక పార్టీ చేంజ్ అయితేనే మనుషులు మారిపోతూ ఉంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మళ్ళీ ఆయన తీసుకొచ్చి అధికారం సీటు మీద కూర్చోబెడతారా? కానీ దేవుడిచ్చాడు, ఆయనకి దేవుడిచ్చి మరలా కూర్చోబెట్టాడు రాజుగా. కూర్చోబెట్టి అప్పుడు అంటున్నాడు, అప్పుడు నాకు అర్థమైందయ్యా అని, ఇలాగ నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములను న్యాయములనై ఉన్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరుచు ఉన్నాను. ఏంటి? ఆయనని అప్పుడు స్తుతిస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. ఏమని అర్థం చేసుకున్నాడు? ఎప్పుడైతే గర్వపు ఆలోచనలతో ఉంటారో వాళ్ళందరినీ అనపగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు అని అర్థం చేసుకున్న తర్వాత దేవుడు ఏం చేశాడు? అతని అరణ్యంలో నుంచి తీసుకొని వచ్చి మరలా రాజుగా చేశాడు. ఎందుకు అసలు రాజుని తీసేశాడు అంటే తన యొక్క గర్వపు చేష్టల వలన, నా అధికారము అనేటువంటి దాని వలన. ఇది అన్యుల గురించి మనం చూసాం. ఏది? నెబుకద్నెజరు రాజు కానీ, అష్షూరు రాజు కానీ, లేకపోతే హామాను కూడా అదే కోవకు చెందుతాడు. హామాను, మొర్దెకై, ఓకేనా, ఎస్తేరు గ్రంథంలో. కాబట్టి వీళ్ళందరూ కూడా నా అనేటువంటి ఒక భావన, గర్వము, ఇజ్రాయేలులు కూడా గర్వము ఏం చేసింది?
వీరి దగ్గర నుంచి ఉన్నటువంటి ఆశీర్వాదం, అభిషేకము తీసివేసి దీనులైనటువంటి అన్యులకు వెళ్ళిపోయేటట్టు దేవుడు చేశాడు. అయితే ఇదే మాటని ఏలియా అక్కడే అంటారు. రోమిలికి రాసినటువంటి పత్రికలో కింద మనం చూద్దాం. రోమిలికి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూస్తే, రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం నుంచి తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. అలాగని ఇజ్రాయేలును విసర్జింపలేదు పిల్లల. ఆయన యొక్క అల్టిమేట్ ప్రేమ అనేది అది వర్ణాతీతం, అది వర్ణాతీతం అన్నమాట. అంత గొప్ప దేవుడు. ఓకే, తర్వాత ఏలియాను గూర్చినటువంటి భాగంలో లేఖనం చెప్పినది మీరు ఎరుగురా, ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచుతున్నారు అని ఇజ్రాయేలులకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవుడు అతనితో ఏమి చెప్పుచున్నది, బయలులకు మోకాల్లోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా నిలుచుకొని ఉన్నాను అంటున్నాడు పిల్లలు. ఇది మనం చూసినట్లయితే రాజుల గ్రంథము చూద్దాం. రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే నిజంగా ఇక్కడ బయలుకి మోకాల్లో ఉన్నటువంటి వారిని నేను ఒక్కడిదేని అనుకుంటున్నాడు ఏలియా. నేను ఒక్కడిదేనయ్యా నీకోసం నిలబడ్డాను, అందరూ లోబడిపోయారు, అందరిని ఆమె చంపేపించేసింది కాబట్టి అందరూ లోబడిపోయారు అని ఏలియా అనుకుంటున్నాడు ప్రియులారా. ఏలియాకి భయం పుట్టించాడు దేవుడు. ఏలియాకి భయం పుట్టించాడు. కింద వచనాల్లో మనం చూస్తే 10వ వచనం నుంచి నేను చదువుతాను. అతడు ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతమ చేసి సైన్యములకు అధిపతికి దేవుడినకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీయుటికై చూచుతున్నారని మనవి చేసిను. అందుకు ఆయన నీవు పోయి అటైతే శభాషణ అనలా దేవుడు. నేను ఒక్కడనే అన్నందుకు శభాషణ అనలేదు దేవుడు. తర్వాత ఏమంటున్నాడు, అందుకైనా నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖమందు నిలిచియుండుడని సెలవిచ్చును. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచును. యెహోవా భయమునకు పర్వతముల బద్దలాయను, శిలలు చిన్నా భిన్నములాయన గాని యెహోవా గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలిపోయిన తరువాత భూకంపము కలిగిన గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టును. కాబట్టి గాలి వచ్చింది, పర్వతములు పెనాపడినాయి. ఇప్పుడు ఇందాక మనకి మెరుపులు వస్తే మనం ఏమయ్యా కొద్దిగా షేక్ అయ్యాం, భయం అనిపించింది ఏంటా. అట్లాంటిది ఏలియా ఒక్కడే ఉన్నాడు. పర్వతములు చిన్న భిన్నములైతే ఏలియాకి భయం పుట్టదా? అక్కడ అదే అంటున్నాడు, భయం పుట్టించాడు. గాలి మహాగాలి వచ్చేసింది, భయం పుట్టించేశాడు. ఇక్కడ భూకంపం వచ్చేసింది. భూకంపం వస్తే నేను ఎంత వాక్యం చదువుతున్నా కానీ మేమేమైతాం, మనందరం మీతో పాటు భయపడి బయటికి వెళ్ళిపోతాం, ఉరికెత్తుతాం, అవునా? కాబట్టి ఏలియా కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ఏలియా కూడా నిరక్కడనే అని ఎప్పుడైతే దేవుడు అన్నాడో వెంటనే పర్వతంలో చిన్న పెనుగులు అయ్యేటట్టు చేశాడు, భూకంపం వచ్చేటట్టు చేశాడు, గాలి వచ్చేటట్టు చేశాడు, మహారోషము గలవాడినై అన్నటువంటి వ్యక్తి ఉనికేటట్టు చేశాడు ప్రియులారా. తర్వాత అంటున్నాడు ఆ వచనాలన్నిటిని మనం చూస్తే మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దానిని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి గుహ వాకిట నిలిచెను. తన ముఖంతో దుప్పటి కప్పుకున్నాడు, గుహ వాకిట నిలిచాడు. అంతలో ఏలియా అతడిని నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినపడను. అందుకు అతడు ఇజ్రాయేలు వారు మరలా అగైన్ అదే చెప్పడం స్టార్ట్ చేశాడు. నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తల ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతికి దేవుడు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును తీయుటకై చూచుతున్నారని చెప్పినాం. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి అని కింద అదంతా చెప్పిన తర్వాత అంటున్నాడు ఆ 18వ వచనంలో, అయినను గుర్తుపెట్టుకో, అయినను చూడండి, అయినను అంటే అయితే కానీ నేను చెప్పేది విను.
ఏలియా నువ్వు ఒక్కడిగా నిలబడ్డా కాదనట్లేదులే, ఒక్కడిగా అనుకుంటున్నావు కదా, ఆయనను నేను చెప్పేది కొద్దిగా విను అంటున్నాడు. అంటే దేవుడు ఒక్కడు అంటే మాత్రం ఏమంటున్నాడు, నా వలనే నేను ఒక్కడనే నీ కొరకు నిలబడ్డాను, నేను ఒక్కడనే మహారోషం గలవాడినయ్యానంటే దేవుడు దానిని అంగీకరించడం లేదు పిల్ల. ఇలా అంటాడని దేవుడికి ముందే తెలుసు. అందుకని 7,000 మంది ప్రవక్తలని దేవుడు అక్కడ పెట్టుకున్నాడు పిల్లలు. ఒప్పుకోడు దేవుడు. అది అన్యుడైనా సరే, లేకపోతే ప్రవక్త అయినా సరే, అది ఎవరైనా సరే, మేము అంటే మాత్రం దేవుడు దానికి ఒప్పుకోడు. అందుకనే పౌలు అంటాడు, అయ్యా మేమెవరూ నాయన, మీలో ఒకరు పౌలు అంటున్నాడు, ఒకరేమో క్రీస్తు అంటున్నాడు, ఒకరేమో అపోలో అంటున్నాడు, ఒకరేమో కేఫా అంటున్నారు. అసలు వృత్తి కలిగ చేసింది ఎవరు? మేమెవరు? ఒకరు వచ్చారు నీళ్లు పోసారు, ఒకరు వచ్చారు నాటారు, ఒకరు వచ్చారు పొదగట్టారు. అసలు వృత్తి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? అది దేవుడు కలగ చేశాడు. కాబట్టి వృత్తి కలగ చేసినటువంటి దేవుడిలోనే కానీ, నాటినటువంటి వాడిలో కానీ, లేకపోతే పొదగట్టినటువంటి వాళ్ళలో కానీ, నీళ్లు పోసినటువంటి వాళ్ళలో కానీ ఏమీ లేదు. అది తెలియదా మీకు కొరింథీయులారా? ఎందుకు మీరు ఈ విధంగా బోధకులను బట్టి విడిపోతున్నారు? కాబట్టి మీలో వృత్తి కలిగ చేసింది ఎవరు? ఆయన మీద మీ ఫోకస్ ఉంచండి అయ్యా, ఆయన మీద మీ మనస్సు ఉంచండి. వీళ్ళందరూ ఎవరు? దేవుడు పంపబడితే వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. కాబట్టి వీళ్ళ మీద కాదు మీ ఫోకస్ అంతా, దేవుడి మీద ఉంచండి అని పౌలు గారు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది పిల్లలు. కాబట్టి ఇలా ఒక్కడు అంటాడని తెలిసినటువంటి దేవుడు 7,000 మంది ప్రవక్తలని దేవుడు ముందుగానే పెట్టుకున్నాడు. నువ్వు ఒక్కడే అనుకుంటున్నావు కదా మహారోషం కలిగినటువంటి వాడివి, బయలుకు మోకాలు ఉన్నటువంటి వాడి అని నువ్వు అనుకుంటున్నావు కదా ఏలియా. నో, అది నీకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నువ్వు అంతలోనే ఉన్నావు బయలు కప్పలాగా. కానీ ఎంతోమంది ఉన్నారు, 7,000 మంది అంటున్నారు. ఇంకొక సందర్భాన్ని కూడా మనం చూస్తే, మోషే విషయంలో కూడా మనం చూస్తే అది కొద్దిగా మనకు విచిత్రంగా అనిపిస్తుంది పిల్లల. అది యాక్చువల్గా నేను చెప్పడానికి కూడా వెనుకడి చేశాను, కానీ ఇంకొక వచనం కూడా దానికి సపోర్ట్ ఇచ్చింది. కాబట్టి మనం దానిని గురించి కూడా మనం ఆలోచించాలి పిల్లరా. నిర్గమకాండంలో మనం చూసినట్లయితే, నిర్గమకాండం నెంబర్స్ సంఖ్యాకాండం 20వ అధ్యాయము 10వ వచనం, ఇది మనందరికీ తెలుసు. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, ఇదంతా మనందరికీ తెలుసు, వాళ్ళందరికీ వాటర్ దెబ్బకైతేనే. కాబట్టి వాటర్ కావాలి, నీళ్లు కావాలన్నప్పుడు మోషే దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడు ఆ బండిని మాట్లాడగా అన్నాడు, మాట్లాడితే వస్తాయి అన్నాడు. ఈయన ఏం చేశాడు? కొట్టింది. అయితే ఇదంతా ఇది సందర్భం అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, మోషే అహరోనులు ఆ బండి ఎదుట సమాజముకు పోగు చేసినప్పుడు అతడు వారితో ఏమంటున్నాడు, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపగలండి. ఎవరు రప్పించుతున్నారు చెప్పండి? దేవుడు కదా రప్పిస్తుంది, దేవుడు కదా మాట్లాడమని చెప్పింది, బండి దగ్గరికి వెళ్ళమంది దేవుడు కదా. కాబట్టి ఇక్కడ కానీ వీళ్ళు ఏమంటున్నారు, మేము మీ కొరకు నీళ్ళని రప్పించాలన్నా, ద్రోహులారా వినండి అనేసరికి దేవుడికి కోపం వచ్చింది. పిల్లలు, దేవుడికి కోపం వచ్చింది. అప్పటి వరకు ఇశ్రాయేలు తప్పే చేశారు కాదనట్ల. ఎందుకంటే దేవుడు చాలా ఇదిగా ఉండింది. ఒక్కొక్కసారి ఆయన యొక్క ప్రణాళికలన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు తప్పే చేశారు, కానీ అలాగని వీళ్ళు రెచ్చిపోతే మళ్ళీ వీళ్ళని ఒప్పుకోడు. అర్థమవుతుందా? అంతా ఇది రెండంచులు కలిగినటువంటి కనకంలాగా ఉండిద్ది. దేవునితో మనం పెట్టుకుంటే దేవునితో చెలగటం, వాళ్ళ మీద దేవుడు కోపడుతున్నాడు కదా, మనం కొద్దిగా ఎక్కువ చేతి సరి ఒప్పుకోడు దేవుడు. నువ్వు ఎంతలో ఉండాలి అంతలోనే ఉండు, లేకపోతే ఆ శాపం నీ మీదకి వచ్చింది అంటాడు. నేను ఇప్పుడు వాళ్ళకి శిక్షించాలనుకున్నాను కదా, ఇప్పుడు ఆ శిక్ష నీ మీదకి వచ్చేసింది. కాబట్టి నువ్వు నీ లిమిట్లోనే నువ్వు విధేయతలోనే ఉండు. వాళ్ళ శాపం వాళ్ళ మీద ఉండిద్ది, నీ ఆశీర్వాదం నీ మీదనే ఉండిద్ది. లేకపోతే నువ్వు లిమిట్స్ దాటితే ఆ శాపం నీ మీదకి వచ్చింది, నీ ఆశీర్వాదం వాళ్ళ మీదకి పోయింది అంటాడు. కాబట్టి యాక్చువల్గా ఇజ్రాయేలుని చంపేశాడు, అరణ్యంలో చంపేశాడా లేదా? వాళ్ళు మాంసం కావాలి, మేము అక్కడ అంతా ఊరకనే తిన్నాము, తిన్నాము అన్నప్పుడు ఏం చేశాడు? పూరేలను తప్పించాడు. పూరేలు వాళ్ళు తిన్నంగానే వాళ్ళ నాసికారంలో వాసన వస్తుండగానే చంపేసేసాడు. మనం అది కీర్తనలో చూస్తాం, ఇక్కడ చూస్తాం.
కాబట్టి ఇస్తాడు, చెప్పుతాడు. ఆ యొక్క లిమిట్ దాటం కదని ఇచ్చేసేస్తాడు. కాబట్టి ఇక్కడ మోషేని కూడా నిజంగా మోషే ఎంత పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి, సాత్వికుడు, తన ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వ్యక్తి, అసలు యేసుక్రీస్తు ప్రభువారితో సాదృశ్యం కలిగినటువంటి వ్యక్తి. ఒక యేసుక్రీస్తు ప్రభువారు ఇలా ఉండాలి అంటే ఇది ఒక మోషే లాంటి సాత్వికుడు అని ఒక ఎగ్జాంపుల్ మోషే. అటువంటి మోషేని కూడా దేవుడు వదిలిపెట్టలేదు. దేవులారా ఎంత కష్టపడ్డాడు. మామూలు విషయం చెప్పండి. సంఘం అనగా 50 మంది ఉంటేనే నడిపించడానికి అయ్య గారికి మామూలు కష్టాలు కాదు, ఎన్నో ఇబ్బందులు. ఒక 20 మంది ఒక రకంగా చెబుతారు, ఒక 10 మంది అట్టెందుకు ఇట్టెందుకు అంటారు. 20 మంది సరిగ్గానే ఇచ్చేద్దామంటే ఎందుకై అట్ట చేసేదే వీళ్ళు అంటారు. ఇక్కడ ఈ మధ్యలో ఉన్నానికి ఏం చేయాలో అర్థం కాదు. కాబట్టి ఒక 50 మందికే ఇదైపోతా ఉంటారు. అట్లాంటిది అంత 6 లక్షల కాల్వలు, ఇంచుమించు 20-25 లక్షల మంది జనాభా. మరి వాళ్ళ ఇంకా గొడ్డు గోద ఇంకెంత ఉండింది. ఇదంతా నేను నడిపిస్తున్నటువంటి వ్యక్తి అంత కోపం రాదా చెప్పండి? అప్పుడు దాకా ఇసికిస్తా ఉంటే ఏ మనిషి అయినా కోపం ఇది కాడా వచ్చింది. మనకైనా కోపం వచ్చింది. అప్పుడు దాకా మంచిగా ప్రేమిస్తున్నా కానీ ఒక మాట పోతే ఇటా చెప్పుడు నీకు అర్థం కదా అని మనమే కోపడతాం. ఎందుకు? విన్నందుకు, చెప్పుడు పని సరిగ్గా వినడానికి, చేయనందుకు. ఎన్నిసార్లు చెప్పాలి? ఎంతో ప్రేమతో అప్పుడు దాకా మనం ప్రేమతో ఉన్నా కానీ సమయం వచ్చేసరికి, పని వచ్చేసరికి ఇది కాకపోతే మనం టెన్షన్ అయితే ఎంతసేపు వాళ్ళని నరుస్తాం. అలానే జరిగింది. ఆయన కూడా మనుషులే కదా, మోషే కూడా మనిషే కదా. విసిగిస్తా ఉన్నారు. ఏంట్రా మంచి నెల కోసం కూడా గుడుకుతారా వీళ్ళు అంత. అసలు ఇప్పుడు రాక చూడలేదా దేవుడు చేసిన కార్యాలు? దేవుడు మంచిని లీడా వీళ్ళకి ఎందుకు దీనికి ఎత్తిదైపోతున్నారు? ద్రోహులారా వచ్చి తాగండి అనా మనమైనా అంటాం. అదే అన్నాడు పాపం మోషే కూడా. కానీ దేవుడు ఒప్పుకున్నాడా? తెలియదా దేవుడికి? దేవుడే కదా ఎమోషన్స్ని పెట్టింది. మరి ఎంత ఇసిగిస్తే కొంచెం కోపం వచ్చిందని దేవుడికి తెలియదా? తెలిసినా దేవుడు ఏం చేశాడు? అయ్యా నువ్వు తప్పు చేశావు, కాబట్టి నీకు శిక్ష వేయాల్సింది. ఏమనుకుంటున్నావు మోషే? నీళ్ళు ఇస్తుంది నువ్వా? ద్రోహులారా అంటున్నావు. వాళ్ళ నామ నువ్వు కన్నావా? నేను కదా కన్నాను, నేను కదా నీళ్ళు ఇస్తున్నాను. నిన్ను ఒక సాధనంగా నేను ఏర్పరచుకుంటే నువ్వు వాళ్ళని మేము మీ కొరకు నీళ్ళు ఇవ్వాలా అంటున్నావేంటి? నువ్వేది తీసుకొచ్చిస్తున్నట్టు కాదు కదయ్యా. కాబట్టి నీవు కానానులోనికి ప్రవేశించడానికి అర్హత లేదన్నాడు. అదే మాటని ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 51వ వచనంలో ఈ వచనం ఇంకొద్దిగా ఈ మాట చెప్పడానికి బలపరిచింది పోయారు. లేకపోతే ఈ మోషే సందర్భాన్ని తీసుకొని రావడానికి నాకు బలం జాల, తాకత్ నాకు సరిపోవాలి చెప్పడానికి. ఎందుకంటే గొప్ప వ్యక్తి కదా మోషే, సాత్వికుడు. ఆయన్ని గురించి ఎలా నెగిటివ్ చెప్పగలరు చెప్పండి? కానీ అన్ని యాంగిల్స్లో పర్ఫెక్ట్. అతను ఈ చిన్న విషయంలో ఏమైపోయాడు? ఇదైపోయాడు. మేము అక్కడేమో ఏలియా నేనే, సేమ్ అష్యూరు అంతే. మేమేమనుకుంటున్నావు? మా బలం, మా రాజ్యం, మా రౌతులు మొత్తాన్ని సభలు నాశనం చేసుకుంటూ వచ్చాం. ఒక్కొక్క రాజ్యాన్ని. వాళ్ళ రాజుల యొక్క దేవతలు ఏమయ్యారు? కాపాడగలిగారా? మీ దేవుడు కాపాడతాడు అనుకుంటున్నారా? కాపాడనేసరికి దేవుడికి రోషం వచ్చేసింది. దేవుడు రంగంలోకి దిగాడు. కాబట్టి అక్కడ అంటున్నాడు, నేను నా రాజ్యం, నా ప్రభావంతో కట్టిస్తాను, నా రాజధాని. ఈ రాజధాని చూసి పొగడాలి నన్ను అనుకున్నాడు. పిచ్చోడా, నీకు అధికారం ఇచ్చింది నేనని తెలుసుకునేదాకా నువ్వు పో అడవికి అన్నాడు. కాబట్టి అది అన్నిమైనా సరే, దేవుని తెలిసినటువంటి దేవుడు ప్రజలమైనా సరే, ఇశ్రాయేలీయులు కూడా అదే పరిస్థితి కదా. ఇశ్రాయేలీయులు కూడా దేవునితో కలిసి నడుస్తున్నటువంటి వారు. కానీ ఎప్పుడైతే గర్వం వచ్చేసిందో, ఎప్పుడైతే పొగరు వచ్చేసిందో, మనం ద్వితీయోపదేశకాండంలో చూసినట్లు బలిసినట్లుగా ఎలా ప్రవర్తించారో, అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే, ఇదిగో జనము కానటువంటి వారి వలన మీకు
రోషం పుట్టిస్తాను, అనేక జనం వలన మీకు ఆగ్రహం పుట్టిస్తాను. నన్ను వెతకని వారి దగ్గరికి నేను వెళతాను, నన్ను విచారింపని వారి దగ్గరికి నేను వెళతాను. వారిని నేను ఆకర్షించుకుంటాను, నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు అని అన్నాడు పిల్లలు. కాబట్టి ఎక్కడ కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? ఏలైనగా మీరు సీను అరణ్యములో కాదేశు మోరియా నీళ్ళ యొద్ద ఇశ్రాయేలుల మధ్యను నన్ను నా మీద తిరుగుబాటు చేసి ఏం చేశారు పాపం? ద్రోహులారా అన్నారు, మేము నీ కొరకు నీళ్ళు. అది దేవుడికి ఏమైంది? తిరుగుబాటు అయిపోయింది. కాబట్టి గర్వము అనేటువంటిది మేమే చేయాలా, మేము నీకు నా దేవుడు దాన్ని ఒప్పుకోడు పిల్లలు. దేవుడు దాన్ని ఒప్పుకోడు. అధికారం ఇస్తుంది ఎవరు? ఆ శక్తిని ఇస్తుంది ఎవరు? ఆ బలాన్ని ఇస్తుంది ఎవరు? ఆయుష్ని ఇస్తుంది ఎవరు? దేవుడు. కాబట్టి ఆయన వలన ఉచితంగా పొందుకున్నటువంటి మనము మన చేతనైనంత మేలు మనము చేయాలి తప్ప నేను లేకపోతే లేదు అని మనం చెప్పడానికి వీళ్ళేది, అర్హులు కాదు మనం. కాబట్టి అంత గొప్ప మంచి సాత్వికుడైనటువంటి మోషేని సైతం ఏమంటున్నాడంటే, మోషే నువ్వు నా మీద తిరుగుబాటు చేసావయ్యా, నా మీద తిరుగుబాటు చేశావు, జ్ఞాపకం పెట్టుకో మోషే, నువ్వు సాత్వికుడువయ్యా. కానీ ఆ చేసిన చిన్న పని ఏం చేసిందో తెలుసా? పాపం చేసినట్టుగా అయిపోయింది. కాబట్టి పిల్లరా, దేవుడు దానిని ఒప్పుకోడు. అందుకనే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఉంది, ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకొని వాడు యోగ్యుడు కాడు. కాబట్టి మనందరము ప్రభువు చేత మెప్పు పొందే విధంగా మనం ఉండాలి. మనల్ని మనం మెచ్చుకునేటువంటి వాడు అంటున్నాడు దేవుడు, వాళ్ళు యోగ్యులు కాదయా అంటున్నాడు. అదే మనం 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5-6 వచనాలలో కూడా మనం చూస్తాము. దీనులకు ఆయన కృపను గ్రహిస్తాడు. బలిష్టమైనటువంటి తన చేతి క్రింద ఉంటే మనల్ని ఏం చేస్తాడు? తగిన కాలమందు ఆయన హెచ్చిస్తాడు. దీనులను కరుణించేటువంటి దేవుడు. ఇదిగో దీనులకు సువార్త ప్రకటించే నిమిత్తం నేను భూమి మీదకి వచ్చి ఉన్నాను అంటాడు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అంటాడు. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అంటాడు. కాబట్టి పిల్లరా, ఒక అన్యులని సెలెక్ట్ చేసుకోవడానికి దేవుడు ఎందుకు వీరి కాగర్వం పుట్టించడానికి అక్కడికి వెళ్ళాల్సి వచ్చిందంటే, వీరు చేసినటువంటి గర్వము ఇది నథింగ్ బట్ పాపమే. వీరికి ఉన్నటువంటి గర్వము ఏమైంది? వీళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదం, అభిషేకం, ఇజ్రాయేలు వాళ్ళు ఎతకలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు ఏం చేశాడు? హక్ చేసుకున్నాడు, కౌగులించుకున్నాడు. రండి, నాకంతా ఒకటే, మీరు నా ప్రజలే, కాకపోతే ఏదో కొద్దిసేపు వాళ్ళని ఇచ్చేసాను, కానీ వాళ్ళు నాకు చెప్పాల్సింది బాగానే చెప్పారు. కాబట్టి ఇప్పుడు నేను సమన్యాయం, అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, అందరినీ నేను కౌగులించుకుంటాను, సమానంగా చూస్తాను, ఏమీ లేదు అని చెప్పాడు. ఎందుకు అంటే వారు చేసినటువంటిది ఇది చూసారా? అంటే జన్మకాని దగ్గరికి ఎవరు పంపించారు? వాళ్ళ గర్వము వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గరికి పంపించేసింది పిల్లలు. కాబట్టి మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఏంటి అంటే, మనకి దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఇస్తే దానిని మనము కొనసాగించుకొని కాపాడుకునే వాళ్ళంగా ఉండాలి. లేకపోతే అది మన దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి అది ఎప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి పిల్లరా. దేవుడు అందరినీ గమనిస్తూ ఉన్నాడు, మనస్సులని ఆలోచిస్తూ, మన ఆలోచనలన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి దాని ప్రకారంగా మనం నడుచుకుంటే దేవుడు ఆశీర్వాదం ఇస్తూనే ఉంటాడు. అంటే ఆశీర్వాదం అంటే అన్నీ కలిసి రావాలని కాదు నా ఉద్దేశం, అర్థమవుతుందా? మనం ఆయనలో వాడబడతా ఉంటాం. మనకు కావలసిన ప్రతిదీ దేవుని దగ్గర నుంచి పొందుకుంటూ ఉంటే ఆనందమే లేదు. కోరుకునే వస్తా ఉన్నా కానీ దానికి అంత విలువ ఉండదు. ఒక కష్టపడిన తర్వాత ఆ భద్రత, దేవుడిలో భద్రత మనకి వచ్చినప్పుడు మనకు ఆనందమే వేరు కదా. కాబట్టి అది దినదినము మనము అనుభవిస్తూ ఉంటాం, అభివృద్ధి చెందుతూ ఉంటాం. అది ఆశీర్వాదం పొందుకోవడం అంటే. ఆయనతో కలిసి ఉంటున్నాము అన్నటువంటి ఆ అనుభవం మనకుంటే అంతకంటే ఏం కావాలి చెప్పు? దేవుడు నాతో ఉన్నాడు, నాకు సహకారిగా ఉన్నాడు,
నన్ను రక్షిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు అన్నటువంటి ఇది మనలో ఆ యొక్క అనుభవం మనం పొందుతున్నప్పుడు, డిఫరెంట్ అనుభవాల ద్వారా మనం పొందుతున్నప్పుడు ఇంకా అంతకంటే ఆనందం ఏమిటి చెప్పండి పిల్లలు. కాబట్టి ఆనందాన్ని మనం దినదినము వృద్ధి చేసుకుందాం. ఒక్కొక్కసారి ఆ ఆనందంలోనే దేవుడు నాతో ఉన్నాడులే, వంటకి అడిగిపోతాడు, నేను ఆయన పని చేస్తున్నాను కదా. ఒక్కొక్కసారి అవునా కదా, మనుషులు కదా మనం. మోషే కంటే పెద్దోళ్ళం ఏం కాదుగా, ఏలియా కంటే పెద్దోళ్ళం ఏం కాదుగా. ఏలియాకి ఏలియా ప్రార్థన చేస్తే చచ్చిపోయిన బ్రతికారు, ఆ యొక్క పిండి తరగలేదు, నూనె తగ్గలేదు, కాకుల నుంచి అన్నం తిన్నాడు. అంతకంటే గొప్ప వాళ్ళం ఏం చేయలేము మనం, అవునా. కాబట్టి ఒక్కొక్కసారి మనుషులలో ఇదైపోతూ ఉంటాం. కాబట్టి వాటిని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. మన దేవునితో ఆ సంబంధం అనేటువంటిది అలా ఇంకా బాగా వెనవేసుకొని వెళ్ళేటట్లుగా మనం ఉంటే మనకంటే తండ్రి ఎవరు ఉంటారు. ఓకేనా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం ప్రభువా. గొప్ప దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహాగణుడు నా ప్రభువా, కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. నిజమే నా తండ్రి, మాలో ఏమున్నదయ్యా మేము పొగుడుకోవటానికి, మాలో ఏమున్నది నా తండ్రి మేము అతిశయించడానికి. అయ్యా మేము నా ప్రభువా నిష్ప్రయోజకులమైన దాసులమని మీ మాటలు సెలవిస్తున్నాయి. ఆ ప్రకారముగానే నా ప్రభువా మేము ఉండటానికి సహాయం చేయండి. నిలిచినటువంటి నా ప్రభువా బలముతోటి నా ప్రభువా నాయన మీ పనులు చేయడానికి సహాయం చేయండి. అది కూడా మీ ఆత్మ నడిపింపు ద్వారా చేయడానికి సహాయం చేయండి. మీ కృపలో నా ప్రభువా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని నా ప్రభువా, ఇక్కడ ఉంటున్నటువంటి ప్రతి బిడ్డని కూడా నా ప్రభువా మీ యొక్క చేతులకు అప్పచెబుతున్నా నా ప్రభువా. మరి నాయన గంగాధరాన్ని, సొలొమోను కుటుంబాన్ని నా ప్రభువా, మరి అదేవిధంగా సమాధానం అయ్య గారిని నా ప్రభువా, అదేవిధంగా నా ప్రభువా మరి అక్కోళ్ళ తల్లిదండ్రుల్ని నా ప్రభువా, అయ్యా బిడ్డలందరినీ కూడా నా ప్రభువా, మరి రాజు వాళ్ళ కుటుంబాన్ని కూడా నా ప్రభువా, అమ్మాయిని విజయాన్ని నా ప్రభు గర్భిణితో ఉంటుండగా నా ప్రభువా, ఎస్లాడ్ నా ప్రభువా మీరు నా ప్రభువా సంరక్షిస్తున్నారు నా ప్రభువా. వందనాలు తండ్రి, స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని అందరినీ కూడా నా ప్రభువా ఇంకా రేపు నా ప్రభువా మీ బిడ్డలు రాబోతున్నారు నా తండ్రి. అయ్యా మీ బిడ్డలందరినీ కూడా నా ప్రభువా మరి నేను సకాలానికి మీకు రావడానికి సహాయం చేయండి. మరి నా ప్రభువా ఏ మాటలు నా ప్రభువా మాకు అవసరం, ఆ మాటలతో నా ప్రభువా మమ్మల్ని నింపడం నా తండ్రి. నిజమే నా ప్రభువా మీ మాటలు చెబుతున్న ప్రకారముగా నా ప్రభువా మేము ఏ విషయంలో కూడా నా ప్రభువా అతిశయించకుండా నా తండ్రి, మరి నా ప్రభువా నాయన మీకు లోబడి నా ప్రభువా మీ చేత నా ప్రభువా బలా మంచి దాస్తురాలు అనిపించుకునేటువంటి భాగ్యాన్ని, యోగ్యులం అనిపించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని మిమ్మల్ని కోరుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.